మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. ఆర్టీసీ విలీన ప్రక్రియకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కార్మిక ప్రాతినిధ్యం ఉండాలి, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తాం అని తెలిపారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు కావాలనే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీలోని ప్రయాణ ప్రాంగణంలో 93 లక్షల వ్యయంతో చేపట్టనున్న అదనపు ప్లాట్ఫారాలు, ఇతర అభివృద్ధి పనులకు మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో కలిసి మంత్రి పొన్నం శంకుస్థాపన చేశారు. అంతకుముందు స్థానిక రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజాపాలనలో భాగంగా కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, ఆర్టీసీ సంస్థ పరిరక్షణ అనే 3 అంశాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నామన్నారు. ఈ ప్రభుత్వం విలీన ప్రక్రియ కట్టుబడి ఉంది. కొంతమంది ఎవరైనా దాన్ని దుష్ప్రచారం చేస్తే నమ్మకండి. మీ ప్రజాస్వామిక హక్కైన గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహించి వాళ్ళ ప్రతినిధులను అధికారుల కమిటీతో వేసి విలీన ప్రక్రియ భవిష్యత్తు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలని చేస్తా ఉన్నాం. మరొక్కసారి యావత్ తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం పక్షాన విలీనం మా ప్రభుత్వం బాధ్యత. మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు, వివేక్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు, అందరం కూడా 5గురం దాదాపు 15 గంటలు కూర్చొని వాళ్ళ సంక్షేమం, ఒకవేళ పట్టి లేకపోతే వాళ్ళ లెక్క 60-70 రోజులు సమ్మెకు మేము ఇడిచిపెట్టేటోళ్ళం. అట్లా చేయలే. కాబట్టి వాళ్ళ సంక్షేమం కొరకు మాకు ఆలోచన ఉంది. విలీనం మా బాధ్యత, ఈ ప్రభుత్వం బాధ్యత. ఆందోళన చెందొద్దు. అనవసరంగా ఇటువంటి ఒక ప్రేరేపితమైన అంశాల్లో పోవద్దని వారికి రవాణా శాఖ మంత్రి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.